టెంపుల్ ప్రత్యేకత గురించి మీ మాటల్లో మా ఛానల్ వాళ్ళకి ప్రత్యేకత అంటే చాలా గొప్పతనంగా ఉంది. అమ్మవారి పవర్ఫుల్. నేను ఎక్కించి అన్ని విధాలుగా చేసేవాళ్ళు. చాలా గొప్ప గొప్ప ఇన్సిడెంట్స్ జరిగాయి నా విషయంలో. ఇప్పుడు కూడా చాలా పెద్ద కోరిక, అది ఎలా బయటపడతాదో తెలీదు, కానీ ఆమె పడేస్తుంది అలా బయట అంతే. అంటే మీరు చిన్నప్పటి నుంచి వస్తున్నామంటారు కదా, ఈ టెంపుల్ చిన్నతనంలో ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది? చిన్నతనంలో చాలా నార్మల్ గా ఉందండి, కానీ అప్పుడు ఎలా పవర్ఫుల్ ఉందో ఇప్పుడు అంతే పవర్ఫుల్ అమ్మవారు. డెవలప్మెంట్ గురించి అడుగుతున్నాను. ఇంకా డెవలప్మెంట్ అవ్వాలి, ఇంకా అవ్వాలి. లోపల భోజనాలు పెడుతున్నారు కదండి, అక్కడ ట్యాక్స్ సరిగా రావట్లేవు. అవి సరిగా వస్తే చాలా బాగుంటది. అలాగే ఇంకా సీసీ క్యామ్స్ అవైలబిలిటీ అన్ని అవైలబిలిటీ ఉంది, అంత బాగుంది. అండ్ భక్తుల విషయంలో ప్రత్యేకంగా బోనాలు సమర్పించేందుకు అలాంటి టైంలో రక్షణ ఉండడం ఇలాంటివి లేదు మేడం, చాలా బాగుంది. అసలు ఎవరైనా ఉన్నారో ఆ టెంపుల్ కి సంబంధించిన వాళ్ళు చాలా చక్కగా అమరుస్తున్నారు. ఆలయ కమిటీ వాళ్ళు ఏర్పాట్లు మంచిగా చేస్తున్నారు. చేస్తున్నారండి. అంటే అలాగే చూసుకుంటే ప్రత్యేకంగా ఇక్కడ అమ్మవారి బావి ఏదైతే ఉందో ఆ బావిలో వాటర్ తాగితే సర్వరోగ నివారణ చాలా పవర్ఫుల్ అండి. మాకు ఇద్దరు పిల్లలకి, నాకు మా ఆయన గారికి అమ్మవారు వచ్చింది ఒక వారం క్రితము. మేము ఆల్రెడీ లాస్ట్ వీక్ వచ్చి అమ్మవారి పల్లకి ఎత్తుకొని వెళ్ళాము. ఇక్కడ వాటర్ తో స్నానం చేసి వెళ్ళాము. మాకు అమ్మవారు తగ్గిపోయింది. అలాగే ప్రత్యేకంగా బోనాలు సమర్పించడానికి ఏమైనా తిథులు ఉన్నాయా? బోనాలు సమర్పించడానికి తిథులు ఏమి లేవు, ఎప్పుడంటే అప్పుడు సమర్పించుకోవచ్చు. ఆమెకి ఎప్పుడు సమర్పించినా చాలా అద్భుతంగా జరుగుతాయండి వర్క్. అమ్మవారికి ప్రత్యేకంగా చేసేటువంటి పూజలు ఏంటి ఈ దేవస్థానం? ప్రత్యేకంగా చేసే పూజలు అంటే అమ్మవారికి ఇష్టమైంది కళ్యాణం. ఆమె కళ్యాణం చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు సక్సెస్ఫుల్ అవుతారు. ఆమెకి ఇష్టమైంది బోనం. బోనం ఎక్కించి అంటే అమౌంట్ లేని వాళ్ళు వాళ్ళకి తోచింది పరమన్నం తీసుకొచ్చి పెట్టినా ఆమె సంతోషంగా స్వీకరిస్తుందండి.